ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరగండి, ఆవిడ అక్కడ ఉంటుంది. సరే పదండి. పద. అడ్రస్ అడిగితే శ్మశానం అడ్రస్ చెప్పిందేంటి ఆవిడ? అదే నాకు అర్థం కావట్లేదు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడే తగలెట్టేస్తాను. కొంచెం అయితే అందరం ఒక్కసారి కట్టుకుని చచ్చేవాళ్ళం. అసలు ఆ బొమ్మ ఎవరు తెచ్చారు? పాపకి ఎవరిచ్చారు? ఇంకెవరు? ఆ సుందరి ఇచ్చుంటుంది. ఈరోజు చూసారా, ఆ సుందరి గాని సావిత్రి గాని లేనప్పుడే బాంబ్ ప్లాన్ జరిగింది. ఇలాంటివన్నీ వాళ్ళ ఇంట్లో లేనప్పుడే ప్లాన్ చేస్తారు. అదే నేను ఆ బొమ్మని చూసుండకపోతే. ఇంకేముంటుంది, ఈ ఇల్లు శ్మశానంలా మారేది. ఛానల్ వాళ్ళొచ్చి బ్రేకింగ్ న్యూస్ అంటూ చెప్పుకు వెళ్ళిపోయేవారు. బావా, మరి సమస్యకి పరిష్కారం లేదా? ఈ విషయాన్ని అలా మాట్లాడుకుని వదిలేస్తామా? వస్తారు కదా, ఆ తల్లి బిడ్డలు వస్తారు కదా, అప్పుడు చెప్తాను. మనం ఈ పాటికే చచ్చుంటామని మనసులో ఆనందపడుతూ ఉంటారు. అదిగో తల్లొస్తోంది. ఆ తర్వాత సుందరి ఎంట్రీ ఉంటుంది. ఏంటి అందరూ నన్ను తినేసేలాగా చూస్తున్నారు? ఏమడుగుతారో ఏంటో. ఏమైంది తులసి? అందరూ అదోలా ఉన్నారు. ఏం జరిగింది? పాప ఆడుకునే బొమ్మలో బాంబు పెట్టారు. బాంబా? పాప ఆడుకునే బొమ్మలో బాంబు పెట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మాకేం ఆశ్చర్యంగా లేదు. ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయి కదా. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మనం పెట్టిన బాంబుని వీళ్ళెల్లా పోలీస్ కుక్కల్లా కనిపెట్టగలిగారు అని. అయ్యో, స్టార్ట్ చేశారా? ఇక ఏం జరిగినా నేను నా బిడ్డే కారణం అంటారు. మీ ఆలోచన విధానం మారదా? మీ బుద్ధులు మారాయి, మీ మనసులు మారాయి. టోటల్ గా మీరే మారారు. మా తల్లి బిడ్డల్ని ఇంతలా టెన్షన్ పెట్టి ఆనందపడే మీరు ఏం సుఖంగా ఉంటారు? తులసి, తెలుసుకోకుండా మాట్లాడొద్దు. అమ్మ సావిత్రమ్మ, మీతో మా గొడవలు వద్దు. నీ కూతురు వచ్చాక నేను కూడా 2 విషయాలు అడగాలి. అడగండి అయ్యా, అడగండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరేం అడగాలనుకుంటున్నారో నా మనసు ముక్కలైపోయేలాగా అడగండి. అడగడం మీకు అలవాటే. మమ్మల్ని దోషులుగా నిలబెట్టి అడగడం మీకు ఇవాళ కొత్తేం కాదు కదా. సమాధానాలు చెప్పడం మేం ప్రారంభిస్తే అది మీకు అనుకూలంగా వచ్చేంత వరకు మమ్మల్ని డేగల్లాగా పీక్కు తినటం మీకు అలవాటే కదా. నువ్వు నీ ఉపన్యాసం ఇంకా ఆపుతావా? మా నాన్న ఎంత పద్ధతిగా మాట్లాడారు, నువ్వెంత ఇరిటేట్ అయ్యేలా మాట్లాడుతున్నావు. మాటలు వచ్చు కదా అని టపటపా అని ముందు వెనుక చూడకుండా అనడం కాదు.
ఏమైందను మేడం, అమ్మ మీద ఎందుకు అరుస్తున్నారు? చూడండమ్మా, మీరు వేరు మనం వేరు అన్నట్టుగా ఉండొద్దు. మనమంతా ఒకటే. అందరం ఒకటేనా? ఆ మాట అనడానికి నీకు బుద్ధుండాలి. బాబాయ్ ఇంత సీరియస్ గా నా వైపు వస్తున్నాడేంటి? సుందరి, ఒక్కోసారి నువ్వు చేసే తప్పులు తెలిసినప్పుడు అది తప్పు అని నీతో అదిరించో బెదిరించో చెప్పేవాణ్ణి. ఇప్పుడు నువ్వు చాలా ఎత్తుకెదిగావమ్మా. ఎందుకు బాబాయ్ అలా దెప్పి పొడుస్తున్నారు? దెప్పి పడవటం కాదమ్మా, మీ బాబాయ్ చెప్పింది కరెక్టే. ఏది నిజమైన మాటో ఏది దెప్పి పొడిచే మాటో తెలుసుకోలేనంత అమాయకులమేం కాదు. ఇందాక పాప ఆడుకునే బొమ్మలో బాంబుంది. ఏమంటున్నారు బాబాయ్? పాప ఆడుకునే బొమ్మలో బాంబు ఎవరు పెట్టినట్టు? చాలమ్మా, ఇక చాలు. ఇవి చేతులు కాదనుకో, కాళ్ళు అనుకో. ఏంటి బాబాయ్, ఏంటి మాటలు? అమ్మా సుందరి, నన్నొక్క మాట చెప్పని. ఆ పల్లవి ఆడుకునే బొమ్మల నువ్వు నేను బాంబు ఫిక్స్ చేసామంటున్నారు. సర్లే అమ్మా, బాబాయ్ ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు. నేను అది పూర్తిగా విన్నాకే బాబాయ్తో మాట్లాడతాను. బాబాయ్ మీరు చెప్పండి. ఈ రోజు ఆ బొమ్మని అను పసిగట్టకపోతే అందరం చచ్చిపోయేవాళ్ళమమ్మా. నాకిద్దరు కూతుళ్ళు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. వీళ్ళిద్దరే నీ కూతుర్లా బాబాయ్? నేను నీ కూతుర్ని కానా? చూడు సుందరి, నువ్విదంతా చేస్తుంది అనుకి దత్తత మాతో ఇప్పించి ఆస్తిని నువ్వు నొక్కేయాలనుకుంటున్నావు. నిజమే కదా? చూడమ్మా సుందరి, నువ్వు ఇవన్నీ ఆపేయాలి. నువ్వివన్నీ ఆపేయడానికి నా దగ్గర రెండు పద్ధతులున్నాయి. ఒకటి నీ కాళ్ళు పట్టుకోవడం, అయ్యో ఇక రెండోది కావాలంటే నా ఈ ఆస్తి పత్రాల మీద అందరం సంతకాలు పెడతాం. మా ఆస్తి ఇంకా ఏది కావాలంటే అది నువ్వు రాసుకో. కానీ నా ఇద్దరు కూతుళ్లను ఏమీ చేయకు. బాబాయ్, నీ ఆస్తి ఎంతుంటుంది? 200 కోట్ల కంటే తక్కువే ఉంటుంది కదా? ఆ 200 కోట్లకు నేనే గార్డియన్ అయినా ఇంతవరకు సింగిల్ పైసా కూడా నేను ముట్టుకోలేదు బాబాయ్. నీ 100 కోట్లకి కక్కుర్తి పడాల్సినంత అవసరం నాకు లేదు. దయచేసి ఇలాంటి కుట్రలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. సుందరి, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. పదమ్మా పద.